హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టెట్కు సంబంధించి గత పాత ప్రశ్నపత్రాలను చూస్తూ టెట్ మెథడాలజీకి తెలుగు మెథడాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయి, అదేవిధంగా రాబోయే టెట్ పరీక్షలలో ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవడానికి పాత ప్రశ్నపత్రాలు మనకు ఆధారం. వాటిని బేరీజ్ వేసుకొని ప్రామాణికమైన పాఠ్యపుస్తకాన్ని ముందర పెట్టుకొని చదువుకున్నట్లయితే మెథడాలజీలో 6/6 మార్క్స్, అదేవిధంగా సీటెట్కి సంబంధించి అయితే 15 మార్కులు మెథడాలజీకి కేటాయించడం జరిగింది. వాటిని మంచి స్కోర్ సాధించడానికి ఈ మెథడాలజీ పాత ప్రశ్న పత్రాలు చాలా ఉపయోగపడతాయి. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం భావస్ఫూరకంగా, రసస్ఫూరకంగా, వాచకాభినయంతో పాటు తగినంత ఆంగికాభినయంతో నిర్వహిస్తే విద్యార్థులు పద్యం యొక్క దీనికి సరైన సమాధానం పద్య కేంద్ర భావాన్ని గ్రహిస్తారు. అదేవిధంగా మరో ప్రశ్న, విద్యార్థులలో భాషాభిమానం, సాహిత్యాభిలాషను పెంపొందించడానికి ఏ అంశాలు తోడ్పడతాయి? వాటికి సరైన జవాబు భాషా విహారయాత్రలు. అదేవిధంగా పరీక్షలలో వ్యాస, లఘు, లఘుత్తర, లక్ష్యాత్మక ప్రశ్నలు ఎక్కువగా అడగాలన్న భావనకు కారణం ప్రస్తుత పరీక్షలలో ఉన్న దోషాలను నివారించడానికి. మరో ప్రశ్న, వాచక చర్యకు ముఖ్య ఆధారం ప్రశ్నావళి. అంటే ప్రశ్నావళి ద్వారానే వాచక చర్య సమర్థవంతంగా నిర్వహించవచ్చు. మరో ప్రశ్నను చూసుకున్నట్టయితే భాషా ఉద్దేశాలు ఆరంభాంశాలైతే అంత్య ఫలితాలు వస్తే సమాధానం ప్రయోజనాలు. మరో ప్రశ్న, తరగతి గదిలో విద్యార్థుల శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక అంశం పాఠాలను బాహ్యంగా చదివించడం, అంటే బాహ్య పఠనం చేయించడం. అదేవిధంగా మరో ప్రశ్న చూసుకున్నట్టయితే శిక్షణ బదలాయింపు సూత్రాన్ని అనుసరించి ప్రధాన వాచక అధ్యయనం ఇందుకు తోడ్పడుతుంది. వీటికి సరైన సమాధానం మాతృభాష ద్వారా సాధించిన భాషా నైపుణ్యాలను ఇతర భాషల అధ్యయనానికి వినియోగించడం. మరో ప్రశ్న చూడండి మిత్రమా, విద్యా సాంకేతిక శాస్త్ర ICT వినియోగం ఉపాధ్యాయులకు అందించే పరిజ్ఞానం. సరైన సమాధానం భాషా నిర్మాణాన్ని, భాష మారే పద్ధతులను తులనాత్మకంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసే పరిజ్ఞానాన్ని ICTగా మనం చెప్పుకోవచ్చు. మరో ప్రశ్న, గద్య బోధన సందర్భంలో ఉపాధ్యాయుడు వ్యాకరణాంశాలను బోధించవలసిన సమయం. అంటే గద్య బోధన చేసే సమయంలో ఉపాధ్యాయుడు వ్యాకరణాంశాలను ఏ సమయంలో బోధించాలి అంటే విద్యార్థులు మౌన పఠనానికి ముందు, అంటే ఏ గద్యం అయితే నేర్చుకుంటుందో ఆ గద్యాన్ని ముందుగా మౌన పఠనం చేయించిన తర్వాత మనం వ్యాకరణాంశాలను బోధించవలసిన సమయం. లఘుత్తర ప్రశ్నలు సిద్ధం చేసేటప్పుడు ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవలసిన అంశం. వీటికి సరైన సమాధానం మాదిరి సమాధానాలు, అంటే మోడల్ ఆన్సర్స్ ముందే రాసి దగ్గర ఉంచుకోవాలి. అదేవిధంగా తర్వాతి ప్రశ్న, విద్యార్థులలో సముచిత మనోవైఖరులు పెంపొందించడానికి ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన స్పష్టీకరణల్లో ఒకటి. సరైన సమాధానం విమర్శనాత్మక దృష్టి కలిగి ఉండడం. అదేవిధంగా ఇంకో ప్రశ్న చూడండి మిత్రమా, విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా విధానంలో చేరిన విద్యా ప్రక్రియ. అంటే తరగతి గదిలో విద్యార్థులు సాధించిన నైపుణ్యాలను మనం ఏ విధంగా మదింపు వేస్తా ఉన్నాం అంటే ఆ ప్రక్రియ ఏది? మదింపు చేసే ప్రక్రియ అంటే మూల్యాంకనం, ఎవాల్యుయేషన్. మరో ప్రశ్న చూడండి, సామూహిక విద్యా సౌకర్యాలకు కావ్య భాష చాలదు అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. దీనికి సరైన సమాధానం గిడుగు రామూర్తి. వక్తృత్వ శిక్షణ ద్వారా విద్యార్థులలో పెంపొందే నైపుణ్యం. దీనికి సరైన సమాధానం దాదాపు ఇది సింపుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే వక్తృత్వ శిక్షణ అంటే స్పీచ్ ఇవ్వడం, తరగతి గదిలో కానీ లేదంటే ఏదైనా స్టేజ్ మీద కానీ పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలలో వక్తృత్వ శిక్షణ ఎందుకు ఉపయోగపడుతుంది? విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది అంటే భాషను. మరో ప్రశ్న చూడండి, వ్యవస్థీకరించిన జ్ఞాన భాగమే అనే ప్రశ్నకు సరైన సమాధానం
పాఠ్య ప్రణాళిక, లెసన్ ప్లాన్. డాల్టన్ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇవ్వడానికి తయారు చేసుకునేవి. డాల్టన్ పద్ధతి లోపల ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇవ్వడానికి తయారు చేసుకునేవి ఏంటంటే నియోజనాలు. వాటిని మనం అసైన్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ప్రశ్న, సైట్, SIET, సైట్ అంటే ఏమిటి అని అడిగిండు గత ప్రశ్న పత్రాలలో. ఇది దీనికి సరైన సమాధానం రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. మరో ప్రశ్న చూడండి మిత్రమా, విస్తార పఠనానికి, విరామ కాల సద్వినియోగానికి, పత్రికా పఠనానికి ఉపయోగపడేది. విస్తార పఠనానికి, విరామ కాల సద్వినియోగానికి, పత్రికా పఠనానికి ఉపయోగపడేది మౌన పఠనం. అంటే ఉపవాచం కానివ్వండి, లేదా మనకున్న విద్యార్థులకున్న ఖాళీ సమయంలో ఉపయోగించుకోవడానికి కానివ్వండి, అదేవిధంగా పత్రికలు చదవడానికి కానీ ఉపయోగపడేది మౌన పఠనం. వాటిని బాహ్య పఠనం చేయలేము కాబట్టి. మిత్రమా, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో ప్రశ్న చూడండి, ఉత్తమ పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది. ఉత్తమ పాఠ్యపుస్తక బాహ్య లక్షణం కానిది నన్. సాహిత్యం. సరైన సమాధానం సాహిత్యం. బోధనాంశం, బోధనా కాలం, తరగతి పరిమాణం, సాధించాల్సిన నైపుణ్యం ఇవన్నీ పరిమితం చేయబడి జరిపే బోధన సూక్ష్మాంశ బోధన. దీన్నే మైక్రో టీచింగ్ అని అంటారు. తర్వాత క్వశ్చన్ చూడండి మిత్రమా, వ్యాకరణ బోధనలో ఉదాహరణల ద్వారా విద్యార్థులు సూత్రీకరణ చేసే పద్ధతి. సరైన సమాధానం అనుమానోపపత్తి పద్ధతి. తర్వాత క్వశ్చన్, విద్యార్థులు రచనలలోని నీతిని గ్రహిస్తారు అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. సమాధానం సంస్కృతి సంప్రదాయాలు. సంస్కృతి సంప్రదాయాలు అనే లక్ష్యానికి స్పష్టీకరణ ఏమంటే విద్యార్థులు రచనలోని నీతిని గ్రహించడం లేదా సంగ్రహించడం. ఇప్పుడు ఒకటి నిర్వచనం ఇచ్చిండ్రు చూడండి మిత్రమా, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని భాషను నిర్వచించిన భాషావేత్త ఎవరు? దీనికి జవాబు నోమ్ చామ్స్కీ. మరో ప్రశ్న చూడండి మిత్రమా, తెలుగు ఈ భాషా ప్రభావానికి అత్యధికంగా లోనైంది. ఈ ప్రశ్నకు మామూలుగా డీప్గా ప్రిపేర్ కాకుండా జస్ట్ మామూలుగా ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఇంగ్లీష్ అనుకుంటారు, కానీ తెలుగు భాష ఎక్కువగా లోనైంది దేనికంటే సంస్కృత భాష ప్రభావానికి. మరో ప్రశ్న చూడండి మిత్రమా, పిల్లలు ఏ వయసులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు? పిల్లలు ఏ వయసులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు? దీనికి సరైన సమాధానం పుట్టుక నుండే. తర్వాత క్వశ్చన్, కథాకథన కౌశలం దీని వలన పెరుగుతుంది. వీటికి సరైన సమాధానం కథా బోధన వలన. దృశ్యోపకరణానికి సరి అయిన ఉదాహరణ. సరైన సమాధానం దూరదర్శన్, టెలివిజన్. పిల్లల ప్రాజెక్టు పనులు ఈ రకమైన మూల్యాంకనంలోకి వస్తాయి. పిల్లల ప్రాజెక్టు పనులు ఈ రకమైన మూల్యాంకనంలోకి వస్తాయి. అంటే మనం పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రాజెక్టు పనులు ఏ రకమైన మూల్యాంకనం ఉంటుందా అనే భావన. ఏ రకమైన మూల్యాంకనం అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం. సరైన సమాధానం నిర్మాణాత్మక మూల్యాంకనం. మరో ప్రశ్న చూడండి, నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన భాషావాదం. ఇది అందరికీ తెలిసిందే. నోమ్ చామ్స్కీ ప్రతిపాదించిన భాషావాదం స్వతసిద్ధవాదం. సరైన సమాధానం స్వతసిద్ధవాదం. తర్వాత ప్రశ్న, నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన సాధనాలు. నిర్మాణాత్మక మూల్యాంకనానికి చెందిన సాధనాలు 4. తర్వాత ప్రశ్న, వక్త ప్రసంగాన్ని వింటూ ముఖ్యాంశాలు రాసుకోవడంలోని సామర్థ్యాలు. దీనికి సరైన సమాధానం వినడం మరియు రాసుకోవడం. పాఠ్యాంశ బోధన యొక్క ప్రధాన లక్ష్యం. పాఠశాలలో మనం విద్యార్థులకు బోధించే పాఠ్యాంశ బోధన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే సరైన సమాధానం భాషా సామర్థ్యాలను సాధించుట. తర్వాత ప్రశ్న, పిల్లల భాషా వికాసానికి తోడ్పడేవి. జవాబు పిల్లల అంతర్గత శక్తులు, పరిసరాల ప్రభావం. పిల్లల భాషా వికాసానికి తోడ్పడే అంశాలు ఏమిటంటే ముఖ్యంగా పిల్లలు జన్యుపరంగా వచ్చేటువంటి అంతర్గత శక్తులు, అదేవిధంగా సమాజ పరంగా, తల్లిదండ్రుల పరంగా, పాఠశాల పరంగా, సమాజ పరంగా, వీటిని పరిసరాల ప్రభావం అంటారు. కాబట్టి వీటికి సరైన సమాధానం పిల్లల అంతర్గత శక్తులు మరియు పరిసరాల ప్రభావం.
తర్వాత ప్రశ్న, విద్యా ప్రణాళిక చట్టం 2005, విద్యా హక్కు చట్టం 2009 సూచనలతో విద్యార్థి అభిలషిస్తే ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమంలోకి మారే అవకాశం ఇవ్వాలన్నది దీని ఆధారంగా రూపొందించారు. అంటే విద్యా ప్రణాళిక చట్టం 2005, NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. అదేవిధంగా విద్యా హక్కు చట్టం ఎడ్యుకేషనల్ రైట్ 2009 ఈ సూచనలతో విద్యార్థి అభిలషిస్తే అంటే కోరుకుంటే ఒక మాధ్యమం నుంచి మరో మాధ్యమంలోకి మారే అవకాశం ఇవ్వాలనేది ఏ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా రూపొందించినటువంటి. దీనికి సరైన సమాధానం యశ్పాల్ కమిటీ, భారం లేని విద్య. తర్వాత ప్రశ్న, మన రాష్ట్రంలో భాషేతరులు ప్రథమ భాషగా వారి మాతృభాషగా చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్న పాఠశాలలు. మన రాష్ట్రంలో భాషేతరులు అంటే తెలుగు కాకుండా వేరే ఉంటారు కదా, వాళ్ళ కోసం అంటే ఉర్దూ కానివ్వండి, వాళ్ళ కోసం ప్రథమ భాషగా వారి మాతృభాషగా చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసుకున్న పాఠశాలలను ఏమంటారు? దీనికి జవాబు లింగ్విస్టిక్ మైనారిటీ పాఠశాలలు. తర్వాత ప్రశ్న, తెలుగు భాషను అజంత భాష అనడానికి కారణం. దీనికి జవాబు పదాలు అచ్చుతో అంతమవుతాయి, పదాలు అచ్చుతో ముగుస్తాయి, అటువంటి భాష కాబట్టి మన తెలుగును అజంత భాష అంటారు. తర్వాత ప్రశ్న, తెలుగు భాషలో సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాల రకాలు ఈ భాషా ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. తెలుగు భాషలో సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు, అదేవిధంగా ప్రత్యక్ష పరోక్ష వాక్యాల రకాలు ఏ భాషా ప్రభావం, ముఖ్యంగా ఏ భాషా ప్రభావం వలన ఏర్పడ్డాయి మన తెలుగులో అంటే ఆంగ్ల భాషా సంపర్క ప్రభావం. ఆంగ్ల భాష సంపర్క ప్రభావం. దీనికి సరైన సమాధానం ఆంగ్ల భాష సంపర్క స్వభావం. తర్వాత ప్రశ్న, ద్వితీయ భాషగా హిందీని నిర్ణయించడానికి కారణం. ద్వితీయ భాషగా అంటే మన దేశంలో హిందీని ద్వితీయ భాషగా నిర్ణయించడానికి కారణం ఏంటంటే రాజ్యాంగ విధానంలో అనుసంధాన భాష కాబట్టి హిందీని ద్వితీయ భాషగా నిర్ణయించడం. తర్వాత ప్రశ్న, సాహిత్యంలో ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. సరైన సమాధానం సృజనాత్మకత. తర్వాత ఒకటి నిర్వచనం ఇచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ కూడా గత ప్రశ్న పత్రాలను ఆధారం చేసుకొని రాబోయే పరీక్షలు ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి మనం బేరీజ్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి నిర్వచనం, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని తెలిపిన భాషావేత్త. దీని సరైన సమాధానం స్టర్ట్ వర్ట్. మరో ప్రశ్న, ఒరవడి లేదా ఉజ్జబంతి అనేది ఈ లేఖనాభివృద్ధి చర్య. ఒరవడి లేదా ఉజ్జబంతి అనేది ఈ లేఖనాభివృద్ధి చర్య. జవాబు దృష్ట లేఖనం అంటే చూచిరాతలు. తర్వాత ప్రశ్న, విస్తార పఠనం, మౌన పఠనం, విషయ పరిజ్ఞానం, లోకజ్ఞతలు ప్రధాన బోధనా లక్ష్యాలుగా రూపొందించబడే భాషా వాచకం ఏంది అంటే అది సరైన సమాధానం ఉపవాచకం. ఉపవాచకం ప్రధాన బోధనా లక్ష్యం ఏంది అంటే ఉపవాచకాన్ని విస్తార పఠనం, మౌన పఠనం, విషయ పరిజ్ఞానం, లోకజ్ఞతం ఇవే వీటికి ప్రధాన బోధనా లక్ష్యాలు. ఏంటంటే ఉపవాచకం. తర్వాత ప్రశ్న, పోర్ట్ఫోలియో అనున్నది ఈ రకమైన మూల్యాంకన సాధనం. పోర్ట్ఫోలియో అనేది ఈ రకమైన మూల్యాంకన సాధనం. సరైన సమాధానం నిర్మాణాత్మకం.